రోడ్డుపై వెళ్లాల్సిన కారు రోడ్డు దిగి ఓ ఇంటిలోకి చొచ్చుకెళ్లింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామ బైపాస్ కూడలిలోని బాగుమడి రాజయ్య ఇంటికి కారు ఢీకొట్టడంతో ఇల్లు స్వల్పంగా దెబ్బతింది. రాజయ్య ముగ్గురు మనవరాండ్లతో ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్న సమయంలో అతివేగంగా వచ్చిన కారు ఇల్లును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వాహనంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ, పురుషుడు అందులో నుంచి దిగి పారిపోయారు. కారులో మద్యం సీసాలు ఉన్నాయని, తాగి వాహనం నడపడం మూలంగానే ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అదే ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఒకసారి ఆటో 9 గంటలకు 8 గంటలకే వచ్చింది, బండి గుద్దింది. అదొకటి. అట్లా చూదా మళ్ళొకసారి బతుకమ్మ ఆడుకొని పక్కా జరిగిర్రు. కేసు అయినా కూడా మేము కేసు పెడతాం బాగున్నారు. వాడు వచ్చిన అసోటప్పుడు మళ్ళీ ఇప్పుడు కారు గుద్దింది, ఇల్లుకే గుద్దింది. ముగ్గురు మనమరాళ్ళు చచ్చిపోతే వాళ్ళు బడి వచ్చారు. నాకు ప్రమాణం ఉండదు సార్, దండం పెడతాం, 10,000 నమస్కారం. నేను బతికేది కాదు ఇక. ఎందుకంటే సార్ 3 వచ్చి గుద్దింది. ఇలా బిర్యానీ ఉన్నది, బీర్ సీసాలు ఉన్నాయి. ఎంతమంది అలా అలా ఇద్దరు, ఒక అమ్మాయి నిలబడిపోయింది. వీడున్నాడు. ఏ ఊరానికి ఇట్లా ఏమన్నా తెలుసు? కామరెడ్డి సార్.